ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళు చేసిన అన్యాయానికి ఖచ్చితంగా ఇదే జరగాలి. అలాగే వదినా, నేను చూసుకుంటాను. బేబీ, మమ్మీ ఏమైంది? అంతా మనం అనుకున్నట్టే జరిగిందా? అవును బేబీ, నేనిచ్చిన కౌంటర్కే త్రిపురకి మైండ్ బ్లాక్ అయింది. ఎవరు కూడా మనమిచ్చిన షాక్ ని గెస్ చేయలేకపోయారు. ఇదంతా నీ వల్లే జరిగింది. మమ్మీ, నువ్వెంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ ని మనకి రావడం కోసం నాకు చేతనైన సహాయం చేశాను. బేబీ, నువ్వు చేసిన ఈ పని వల్ల ఆ త్రిపుర, బాల, వాళ్ళ కుటుంబం మొత్తం భూమి పూజ చేయకుండా అక్కడి నుంచి నిరాశగా తిరిగి వెళ్ళిపోయారు. ఆ త్రిపురని దెబ్బ కొడితే ఆ ఆనందమే వేరు మమ్మీ. చెప్పు ఫణి. మేడం, ఎక్కడున్నారు? ఇప్పుడే ఇంటికొచ్చాను. నేనిచ్చిన షాక్కి మీ వాళ్ళు ఇంకా కోలుకుని ఉండరే. అవును మేడం, అందరూ చాలా నిరుత్సాహంగా ఉన్నారు. మేడం, మీకు ఇంపార్టెంట్ విషయం. ఈ త్రిపుర మీరు కొట్టిన దెబ్బకి రివెంజ్ ప్లాన్ చేస్తుంది. ఏం ప్లాన్ చేసింది? మీ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పంపిస్తుంది. మీ ఇంట్లో ఏం దొరికినా మిమ్మల్ని బ్యాడ్ చేయాలని ప్రిపేర్ అవుతుంది. ఆ ల్యాండ్ విషయంలో ఏమీ చేయలేక ఈ ప్లాన్ వేసిందన్నమాట. మీరు జాగ్రత్తగా ఉండాలి మేడం. సరే, థ్యాంక్ యూ సో మచ్ ఫణి. వాళ్ళు వచ్చేలోపు నేను అలర్ట్గా ఉంటాను. సరే. ఏంటి మమ్మీ? ఆ త్రిపుర మన మీదకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పంపిస్తుందట. మమ్మీ, అయితే మన దగ్గర ఉన్న గోల్డ్, బ్లాక్ మనీ వెంటనే దాచేయాలి. అవును, ఎవరికి కనపడిన చోట్ల అన్ని దాచేయాలి. ఐటీ వాళ్ళకి ఎలాంటి బ్లాక్ మనీ, డాక్యుమెంట్స్, గోల్డ్, డైమండ్స్ ఏవీ దొరకకూడదు. రా చెప్తాను. ఎలా అయినా సరే రేపు భూమి పూజ చెయ్యాలి. ఖచ్చితంగా బాలాగారి డ్రీమ్ ప్రాజెక్ట్ రేపు స్టార్ట్ అవ్వాలి. లేదంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రెషర్ పెరుగుతుంది. ఏదో ఒకటి చేసి ఆ భూమిని దక్కించుకోవాలి. నీలవేణి గారు, వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీ ఇంటిని సెర్చ్ చేయాలి. ఇదిగోండి సెర్చ్ వారెంట్. పర్వాలేదండి, మీరు అవన్నీ చూపించక్కర్లేదు. మా ఇల్లు వెతుక్కోవచ్చు. ఐటీ రైట్స్ అనగానే ఎవరైనా భయపడతారు. మీరేంటి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు? నేను ట్యాక్స్ విషయంలో ఏ తప్పు చేయను. నా దగ్గర లెక్కలన్నీ ప్రాపర్గా ఉంటాయి. అందుకనే నాకే భయం లేదు. మీరు చక్కగా వెతుక్కోవచ్చు. ఓకే మేడం, మాకు కోఆపరేట్ చేయండి. ష్యూర్, రండి. మీరు వెళ్ళి సెర్చ్ చేయండి. రండి సార్. చూడండి. అది ఓపెన్ చేయి.
నీలవేణి గారు, మీ ఇల్లు పూర్తిగా సెర్చ్ చేశాం. మాకు ఎటువంటి బ్లాక్ మనీ దొరకలేదు. మాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పర్వాలేదు సార్, మీ అనుమానమే కాదు, ఈ న్యూస్ బయటకు వెళ్తే అందరి అనుమానాలు తీరిపోతాయి. నేను ప్రాపర్గా ట్యాక్స్ పే చేస్తూ ప్రాపర్గా బిజినెస్ చేస్తున్నానని అందరికీ తెలుస్తుంది. నీలవేణి గారు, ఇక్కడ సైన్ చేయండి. ఇక్కడ థ్యాంక్ యూ మేడం, కోఆపరేట్ చేసినందుకు. థ్యాంక్ యూ మేడం, కోఆపరేట్ చేసినందుకు. ఫనీ చేసిన హెల్ప్ వల్ల మనం చాలా జాగ్రత్త పడ్డాం. మన మీదకి ఐటీ రైడ్స్కి పంపించిన ఆ త్రిపురకి రివర్స్లో షాక్ ఇచ్చాం. హలో, ఏంటి నా మీద ఐటీ రైడ్స్కి పంపించి నేనేదో దొరికిపోతానని చాలా పెద్ద ప్లానే వేశావు? మీరింత కాన్ఫిడెంట్గా నాకు ఫోన్ చేశారంటే మీ దగ్గర ఎలాంటి బ్లాక్ మనీ కానీ ఏ ఆస్తులు కానీ ఐటీ వాళ్ళకి దొరకలేదా? ఎలా దొరుకుతుంది? నేనెంత క్లియర్గా ఉంటానో నా బిజినెస్ కూడా అంతే క్లియర్గా ఉంటుంది. అంతే క్లియర్గా ట్యాక్స్ పే చేస్తాను. నా దగ్గర అంతా వైటే ఉంటుంది. నువ్వు ఇలాంటి సిల్లీ ప్రయత్నాలు కాకుండా ఏమన్నా పెద్దగా ప్లాన్ చేసుకో. ah